లెఫ్ట్ అంటే లెఫ్ట్ అయిపోయిందనుకుంటున్నారా? లెఫ్ట్, రైట్, సెంటర్ వాస్తు కాదు, రాజకీయమే. కాకుంటే సిద్ధాంత రాజకీయం. ప్రపంచ దేశాలలో ఏ పార్టీనైనా ఈ మూడింట్లో కుదించవచ్చు. ఈ మధ్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్స్ అనే సంస్థ ప్రజాస్వామ్య వైవిధ్యాలు అనే అంశం మీద పరిశోధన చేసింది. అది కూడా గత ఏడాదిలో ఏ ఏ దేశాల్లో ఎన్నికలు జరిగాయో వాటిని గణనలోకి తీసుకుంది. అలా చూస్తే 62 దేశాల్లో ఎన్నికలు జరిగాయి. చిత్రమేమిటంటే 46% దేశాల్లో ప్రజలు లెఫ్ట్ సర్కారును ఎంచుకున్నారు. కొంచెం కాదు, ఎక్కువ ఆశ్చర్యంగానే ఉండవచ్చు. లెఫ్ట్ అంతరించిపోయిందనుకున్న ప్రచారం మాధ్యమాల్లో తీవ్రంగా ఉంటుంది. అంతరించిపోతే నష్టం వస్తుందన్న భావనలో జరిగిన ప్రచారం కాదు. పీడ విరగడైంది అన్న భరోసాతో చేసిన ప్రచారం. వినగా వినగా జనానికి కూడా అది నమ్మటానికి ఇష్టమైన వార్తలాగా మారింది. ఇంతకీ లెఫ్ట్, రైట్, సెంటర్ ఇలా మూడు ముక్కల్లో రాజకీయ సిద్ధాంతాలను తేల్చేయవచ్చా? అదెలా? ఇప్పుడున్న వ్యవస్థ బాగోలేదు, మార్చుకోవాలి. ఎలా? మళ్ళీ వెనుకటి వ్యవస్థను తెచ్చుకోవాలి అంటాడొకడు. వాడు రైటిస్ట్. అబ్బే అదేం కాదు, ఈ వ్యవస్థను ధ్వంసం చేసి కొత్త వ్యవస్థను సృష్టించాలి అంటాడు ఇంకొకడు. ఇతడు లెఫ్టిస్ట్. పాతను వదిలిద్దాం కానీ వెంటనే కాదు, అలాగే కొత్తని ఆహ్వానిద్దాం కానీ ఇప్పటికిప్పుడు కాదు, మెల్లగా ఆ దారిలో నడుద్దాం అంటాడు. వీడే సెంట్రిస్ట్. లెఫ్టిస్టుని వామపక్షవాదిగాను, రైటిస్టుని యథాతథవాదిగాను, సెంట్రిస్టుని మధ్యవాదిగాను తెలుగులో వాడుతుంటారు. వామపక్షం అంటేనే కమ్యూనిజం అని తెంపు చేయటం మామూలే. ముసుగులు తీసి చెప్పాలంటే కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతో ఇంకా ఎక్కడ రాజకీయాలున్నాయి? ఎప్పుడో రష్యాలో సోవియట్ యూనియన్ పతనంతోనే కమ్యూనిజానికి కాలం చెల్లిందని ప్రచారం నడుస్తూ ఉంది. వెనుకటి సత్యమే శివం అన్న సినిమాలో ఓ యువకుడు ఓ మధ్య వయస్కుడైన కార్మిక నేతను ఇదే ప్రశ్న వేస్తాడు. సోవియట్ యూనియన్ కూలిపోయాక కూడా ఇంకా కమ్యూనిజం ఎక్కడ ఉంది అని. అప్పుడు కార్మిక నేత అంటాడు, తాజ్ మహల్ కూలిపోయిందనుకో, ప్రేమించడం మానేస్తావా అని ఆ ప్రశ్న. అలా వదిలేస్తే ఈ సర్వే కాస్త లోతైన అవగాహననే ఇచ్చింది. లెఫ్ట్, రైట్, సెంటర్ అని 3 ముక్కలతో సరిపెట్టకుండా విస్తృతపరిచి 5 ముక్కల్ని చేసింది. అవే లెఫ్ట్, లెఫ్ట్, సెంటర్, సెంటర్ రైట్, రైట్ అంటే మరేమి కాదు, దిక్కు మూలల్ని చేసినట్లు అన్నమాట. ఉత్తరాన్ని తూర్పుని కలిపితే ఈశాన్యమైనట్లు అన్నమాట. లెఫ్ట్ ప్రాతినిధ్యం ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పు కాదు. గతంలో ఉన్న ప్రభుత్వాలే తిరిగి వచ్చినవి. ప్రపంచ దేశాల్లో 58 ఉన్నాయి. అలా చూసిన వాటిలో లెఫ్ట్, సెంటర్ లెఫ్ట్ ప్రభుత్వాలు మొత్తం 23 ఉన్నాయి. దాదాపు రైట్, సెంటర్ రైట్తో పోటీ పడ్డాయి. అవి కూడా 26 చోట్ల నిలబెట్టుకున్నాయి. ప్రపంచ దేశాలన్నది పెద్ద మాట. మన దేశానికి పొరుగు రాజ్యాలుగా ఉన్న వాటినే చూద్దాం. తాజాగా శ్రీలంకలో ఏర్పడ్డ ప్రభుత్వాన్నే తీసుకుందాం. గత ఏడాది సెప్టెంబరు నెలలో ఆ దేశపు అధ్యక్షుడుగా వామపక్షవాది అయిన అరుణ కుమార దిశానాయకే ప్రమాణం చేశారు. ఆయన పార్టీ పేరు నేషనల్ పీపుల్స్ పవర్. ముందు విప్లవ మార్కిస్టుగా ఉన్నాడు. తర్వాత ఎన్నికల ప్రక్రియ మీద విశ్వాసం పెంచుకొని పోటీలోకి వచ్చారు. ఇక నేపాల్లో జరిగిన పరిణామం తెలిసిందే. గత ఏడాది జూలై వరకు ప్రధానిగా ఉన్న పుష్ప కమాల్ దాహల్ ప్రచండ మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ పార్టీ అధినేతగా ఏకంగా సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. కానీ రాచరికం కూలిపోయాక ఎన్నికలలో పాల్గొని ప్రజాస్వామిక ప్రభుత్వ స్థాపనలో కీలకమయ్యాడు. దేశం లోపల కూడా ఇదే తంతు జరిగింది. దేశమంతా రైటిస్టు పార్టీ అయినా బీజేపీయే కమ్ముకుని ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ లెఫ్ట్ సెంట్రిస్టు పార్టీలు 2024లో దాని వేగాన్ని లోక్సభలో అడ్డుకున్నాయి. అందుకనే బీజేపీ సర్కారును ఏర్పాటు చేయగల మెజారిటీ రాలేదు. మిత్రపక్షాల సాయంతో చేయగలిగింది. ఇది ఇలా ఉంచితే కమ్యూనిస్టు ప్రభుత్వం పేరుతో ఉన్నది ఒకే ఒక రాష్ట్రంలో, అది కేరళలో మాత్రమే. పశ్చిమ బెంగాల్, త్రిపురలో ఎప్పుడో కూలిపోయాయి. త్రిపుర చిన్న రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ పెద్దది. కానీ బెంగాల్ రైటిస్టుల పరం కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ అన్న సెంట్రిస్టు పార్టీకి దక్కింది. ఎంతో కొంత వామపక్ష సిద్ధాంతాన్ని పులుముకుంటే తప్ప అక్కడ ఆ పార్టీ మనలేదు. అది కనిపిస్తూనే ఉంది. ఇక ఢిల్లీ, పంజాబ్లలో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ సెంట్రిస్ట్ పార్టీయే, కానీ అందులో వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్నవారు గణనీయంగా ఉన్నారు. అంతెందుకు, కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వచ్చిన అతీషి కూడా ఇదే భావజాలంలో పెరిగిన వారు. అందుచేత లెఫ్ట్ అనే రాజకీయ సిద్ధాంతం అంతరించిపోయిందన్న వాదంలో పసలేదు. ఇంకా చెప్పాలంటే ఆ భావజాలం పట్ల మళ్ళీ కొత్త ఆకర్షణలు పెరుగుతున్నాయి. కానీ వాదం పేరిట జరిగే హింసను మాత్రం ఎక్కడైనా తిరస్కరిస్తున్నారు. బ్యాలెట్ పరిధిలోని లెఫ్ట్కి మాత్రం స్వాగతిస్తూనే ఉన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, అనారోగ్యాలు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సంపద ఒక చోటనే కేంద్రీకృతం అవ్వటం ఎవ్వరికీ నచ్చటం లేదు. దానితో సమాజంలో ఉన్న ఇతర అంతరాలు కూడా సమానత్వాన్ని కోరుతున్నాయి. అంటే మార్పును కోరుకుంటున్నాయన్నమాట.